ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అంతా సరిగ్గా చేసావుగా? మిథున్ గారు, పిల్లల హోంవర్క్ అయితే ఫోన్లో డేటా కూడా సరిపోతుంది కదండి. 500 అయినా నా కోసం వృధానే కదా అని చెప్తున్నా. ఎందుకండి పదే పదే వృధా వృధా అని చెప్తున్నారు? సరే, మీకిష్టం లేకపోతే నెట్ వాడుకోకండి. అయ్యయ్యో, నేను క్యాజువల్గానే చెప్తున్నానండి. దీనికెందుకు మీరంత హర్ట్ అవుతారు? నేను హర్ట్ అవ్వడం లేదు, మీరే హర్ట్ చేస్తున్నారు. అయ్యో, మిమ్మల్ని హర్ట్ చేయాలని నేనెందుకు అనుకుంటానండి? మీరే ఎందుకో నా మీద కోప్పడుతున్నారు, అనవసరంగా ఫీల్ అవుతున్నారు. అవునా? నేను ఫీల్ అవుతున్నానా? నా ఫీలింగ్ కనిపించిందా మీకు? కనిపిస్తుందండి. ఓహో, అయితే మీకు నా ఫీలింగ్స్ అన్నీ కనబడుతున్నాయన్నమాట. అన్నీ మీకు అర్థమవుతున్నాయన్నమాట. నా మొహంలో భావాలన్నీ మీరు చక్కగా చదివేస్తున్నారన్నమాట. అబ్బే, చదవడాల్దాకా కాదులేండి మిథున్ గారు. కొన్నిసార్లు అలా కనపడతాయి కదా అని అలా చెప్పాను మీకు. దీన్ని కూడా మీరు సీరియస్గా తీసుకోకండి. లేదు, నేను సీరియస్ గానే తీసుకుంటున్నా. ఇక నుండి నా ప్రతి ఫీలింగ్ ని మీరు చదివేసి చెప్తూ ఉండాలి. అయ్యో, ఇదెక్కడి శిక్ష అండి? శిక్ష కాదు, పరీక్ష గౌతమ్ గారు. ఫీలింగ్స్ చదువుతారు కదా మీరు, అందుకే పెడుతున్నా. ప్రిపేర్డ్ గా ఉండండి. యా, అవును సార్. మీరు నిన్న నాకు పంపిన మీ రెండో మెయిల్ ఐడికే పంపాను. అవునండి, వీసా అప్రూవ్ అయిన మెయిల్ అందులోనే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మళ్ళీ ఎవర్రా బాబు? హలో బ్రదర్, ఎక్కడున్నారు? ఇంటి దగ్గర ఉన్నాను బ్రదర్. ఇవాళ ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? ఏమీ లేవు బ్రదర్. హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటున్నాను. మీరేమైనా చెప్పండి, కానీ ఆ ఒక్కటి చెప్పకండి బ్రదర్. ఇప్పుడప్పుడే మీరు హైదరాబాద్కి వెళ్ళరు, వెళ్ళకూడదు, వెళ్ళనివ్వను, అంతే. అది కాదు బ్రదర్. బ్రదర్, ముందు మీరు రెడీ అయి ఉండండి, నేను ఇంటికి వస్తున్నాను. దేనికి బ్రదర్? బయటికి వెళ్ళాలి బ్రదర్. ఏమైనా ఉంటే వెళ్తూ మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్ బ్రదర్. సరే, ఓకే బ్రదర్.